నిర్మల్ జిల్లా ఖానాపూర్లో ఓ వృద్ధ రైతుపై పోలీసు జులుం ప్రదర్శించాడు. ఖానాపూర్ మండలం పాత ఎల్లాపూర్లో ఈ ఘటన జరిగింది. భూభారతి చట్టం రెవెన్యూ సదస్సులో సమస్య చెప్పుకునేందుకు ఓ వృద్ధ రైతు వచ్చాడు. అయితే ఏఎస్ఐ ఓవర్ యాక్షన్ చేశాడు. ఎంఆర్ఓ చాంబర్ నుంచి రైతును బయటకు నెట్టేశాడు. అయితే రైతు తాగి ఉన్నందునే పోలీసులు ఆయన నెట్టేశారని పలువురు చెప్తున్నారు. ఎంత తాగితే మాత్రం వృద్ధ రైతు పట్ల అంత దారుణంగా ప్రవర్తించాలని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, గుడ్ ఆఫ్టర్నూన్. సందీప్, ఒక వృద్ధ రైతుపై ఏఎస్ఐ జరిపినటువంటి దాడిని కూడా యావత్తు రైతులు అన్నదాతలు ఖండిస్తున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వము, తెలంగాణ ప్రభుత్వము అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకునే భూభారతి చట్టానికి సంబంధించినటువంటి సదస్సులు నిర్వహిస్తుంది, రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నారు. ఈ భూభారతి రెవెన్యూ సదస్సులో కంప్లీట్ గా భూభారతి చట్టంలో ఏముంటాయి అనే దానిపై రైతులకు అవగాహన కలుస్తున్నారు. మండల స్థాయిలో ఎంఆర్ఓలు, మిగతా అధికారులు జిల్లా స్థాయిలో కలుస్తుంతో పాటు చాలా చోట్ల కూడా మంత్రులు, ఇన్ఛార్జి మంత్రులు కూడా అటెండ్ అవుతున్నారు. అందులో భాగంగానే నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం పాత ఎల్లాపూర్ గ్రామంలో ఈ రోజు రెవెన్యూ సదస్సు జరిగింది. దీంట్లో ఖానాపూర్ ఎంఆర్ఓతో పాటు మిగతా అధికారులందరూ కూడా పాల్గొన్నారు. దీంతో అక్కడికి వెళ్ళినటువంటి రైతు అల్లేటి వెంకట అయినటువంటి రైతు దాదాపు 70 నుంచి 75 సంవత్సరాల వయసు ఉంటుంది. అంత సీనియర్ వ్యక్తి, దాదాపు వృద్ధాప్యం ఉన్నటువంటి రైతు తనకు సంబంధించినటువంటి భూమి పరిష్కారం, సమస్య పరిష్కారం కోసం అక్కడ ఉన్నటువంటి అధికారులను గట్టిగా నిలదీయడం జరిగింది. సో అధికారులు వివరిస్తున్నారు కానీ తనకు సంబంధించినటువంటి సమస్యను ఏ విధంగా పరిష్కరిస్తారు, గతంలో ఎన్నో అర్జీలు పెట్టుకున్నాను, నా వయసు 70 సంవత్సరాలు ఉంటుంది, 25 సంవత్సరాలుగా భూ సమస్య కోసం నేను పోరాటం చేస్తున్నాను, అయినా చేయట్లేదు. కానీ ఈ భూభారతి చట్టంలో ఎలా తన భూమి యొక్క సమస్యను పరిష్కరిస్తారు అనే దానిపై అధికారులను అదే అడిగే ప్రయత్నం చేశారు. దీంతో అధికారులు సమాధానం చెప్పేటువంటి క్రమంలో కాస్త అక్కడ పరిస్థితి కొంచెం సిచ్యువేషన్ సీరియస్ గా మారిందని చెప్పవచ్చు. ఎందుకంటే అధికారుల నుంచి సరైన రెస్పాన్స్ రాకపోవడంతో రైతు కొంచెం సీరియస్ అయ్యి గట్టిగా అడగడం జరిగింది, గట్టిగా అధికారులను నిలదీయడం జరిగింది. దీంతో అక్కడ ఉన్నటువంటి ఏఎస్ఐ రామచంద్రం, ఖానాపూర్ పోలీస్ స్టేషన్ సంబంధించినటువంటి ఏఎస్ఐ రామచంద్రం చాలా దుర్మార్గంగా ఆ వృద్ధ రైతు, దాదాపు 70 నుంచి 75 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఆ రైతుని బలవంతంగా ఇట్లా తోపుకుంటూ ఈడ్చుకుంటూ వెళ్ళినటువంటి దృశ్యాలు కూడా కనిపించాయి. ఎక్కడ కూడా ఏమాత్రం కనికరం లేకుండా రైతైనా సరే అతనికి ఉన్నటువంటి వయసుకైనా విలువ ఇవ్వకుండా కంప్లీట్ గా ఇట్లా తోసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఆ తోసుకెళ్లేటువంటి ప్రయత్నంలో నెట్టే ప్రయత్నంలో 1-2 సార్లు ఎంకటి అనేటువంటి రైతు కూడా కింద పడే పరిస్థితులు కూడా అక్కడ మనకు కనిపించాయి. చుట్టూ ఉన్నటువంటి స్థానికులు ఏం చెప్తా ఉన్నారు? సో అక్కడ చాలా మంది రైతులకు, ఎందుకంటే మిగతా తోటి రైతులు, వేరే రైతులు అందరు కలిసి మనం ఒకటి అంటే మీటింగ్ వెళ్తున్నాం కాబట్టి అట్లా ఒక సాంప్రదాయ పరంగా కొంతమంది రైతులు కలిసి అక్కడ, ఒక 5-6 మంది రైతులు కలిసి అక్కడ కూర్చోండి ఏదో కొద్దిపాటి అట్లా ఆల్కహాల్ తీసుకొని పోదామనే క్రమంలో పోయాము తప్ప అంత ఎక్కువగా ఏం లేదు. అది విషయం పక్కన పెడితే మేము సైలెంట్ గా ఉన్నాము. మా సమస్య పరిష్కారం కోసము అధికారులను మేము అడుగుతున్నాము. అధికారులు సరైన వివరణ రాకపోతూ పదే మేము అడిగే ప్రయత్నం చేస్తాం. దాంతో మేము అధికారులతోటి వాగ్వాదానికి దిగినట్టు, అధికారులతో ఏదో గొడవ పెట్టుకోబోయినట్టు అకారణంగా ఏఎస్ఐ రామచంద్రన్ జోక్యం చేసుకున్నాడు. ఎంఆర్ఓ కానీ మిగతా అధికారులు కానీ ఎవరు కూడా, పోలీసులు కూడా ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేదు. అంటే ఈ రైతు వచ్చి, మిగతా రైతులు వచ్చి ఇక్కడ రెవెన్యూ సదస్సును డిస్టర్బ్ చేస్తున్నారు, మాకుతో గొడవ దిగుతున్నారు అని కూడా వాళ్ళు కూడా ఏం కంప్లైంట్ ఇవ్వలేదు. పోలీసులు కూడా ఎలాంటి ఇన్స్ట్రక్షన్ చేయలేదు. కావాలని అక్కడ ఉన్న సిచ్యువేషన్ చూసినటువంటి ఏఎస్ఐ రామచంద్రమే కావాలనేటువంటి రైతుని చాలా దూరం నెట్టేసుకొని కంప్లీట్ ఆఫీస్ బయట కూడా పడేశాడు. సో ఈ విషయం తెలిసినటువంటి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క కూడా చాలా సీరియస్ అయ్యారు. సీరియస్ జిల్లా ఎస్పీ కూడా ఆర్డర్స్ దీనిపైన కఠినంగా చర్యలు తీసుకోవాలని కూడా ఆమె ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీంతో ఎస్పీ కూడా వెరీ సీరియస్ గా నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల కూడా ఏఎస్ఐ రామచంద్రం సస్పెండ్ చేస్తున్నట్టు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎక్కడైనా సరే ఒక సహృదమైన వాతావరణం రెవెన్యూ సదస్సు జరుగుతుండగా అక్కడ ఏం సంబంధం లేకుండా ఒకవేళ రెవెన్యూ అధికారులు నిజంగా
రైతులు డిస్టర్బ్ చేస్తే పోలీసులు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే తీసుకెళ్లాలి. కానీ మాట్లాడుతున్న క్రమంలోనే అత్యంత దురుసుగా ప్రవర్తించి అమానుషంగా ప్రవర్తించి అంత వయసు ఉన్నటువంటి ఒక వృద్ధ రైతుని తోసుకెళ్లడం పట్ల కూడా నిర్మల్ జిల్లా అన్నదాతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ ఘటనపై సీరియస్ అయినటువంటి ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క ఆర్డర్స్ మేరకు జిల్లా ఎస్పీ కూడా అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది. సందీప్. రైట్, థ్యాంక్ యూ రాజు పటేల్. మాట్లాడుతున్నాను